క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ పునరుద్ధానపు ఆదివారం నాడు ప్రభు సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి భాగ్యం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దినం యెషయా గ్రంథము 6వ అధ్యాయము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదివిన తర్వాత ప్రార్థనతో ముందుకు వెళ్దాము. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుతున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ప్రియులారా, ఉజ్జియా 16 ఏండ్ల సమయంలో రాజు అవటం అనేటువంటిది గొప్ప విషయం. అతడు 16 ఏండ్లలో రాజు అయ్యి 52 సంవత్సరాలు దేవుని ప్రజలను ఏలినటువంటి వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదవలసిందిగా మనం చేయించున్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను. ప్రార్థించడము. అందరూ తల వచ్చి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఇంతవరకు జరిగిన ఆరాధన అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషములు మీ పక్షాన నిలబడుతుండగా నన్ను విసులుసాటున మరుగుపరచండి. నాతోనూ మందరితోనూ మీరే మాట్లాడమని, మహిమా ఘనత ప్రభావములు మా ద్వారా మీరే పొందమని, వాక్యం ప్రకారం జీవిస్తూ మీ ద్వారా మేలు పొందుచు రాత్రులు ఎత్తబడినటువంటి సంఖ్యలో సంఘానించమని యేసు దివ్యనామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యూదా రాజులు బైబిల్ చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి వారు. ఆ విషయాన్ని ఈ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూడగలుగుతాం. మరొకసారి చదవగా విందాము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చూసారా చాలు పిల్లరా, రాజైన ఉజ్జియా ఇశ్రాయేలును పరిపాలించినటువంటి వారిలో యూదా రాజులు ప్రాముఖ్యమైన వారు. యూదా రాజులు మంచి రాజులు. ఇశ్రాయేలుకు అనగా యునైటెడ్ ఐక్యరాజ్యానికి మొదటి రాజు సౌలు, అనంతరము దావీదు, అనంతరము సొలొమోను, ముగ్గురు కూడా దేవుని ప్రజలైనటువంటి వారిని ఒక్కొక్కరు 40 సంవత్సరాల చొప్పున 120 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. అనంతరము సొలొమోను కాలంలో సొలొమోను యొక్క ప్రవర్తన, జీవితము, అధికారము, అతడు అన్య స్త్రీలను వివాహం చేసుకుంటలో వారు హృదయాన్ని త్రిప్పివేయటను బట్టి దేవుని యొక్క స్థానంలో అతడు దోషి అయినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల సొలొమోను తర్వాత దేవుని రాజ్యాన్ని గుర్తుకున్నటువంటి ఆ రాజ్యము ఇరువురు పరిపాలన చేశారు. అనగా ఉత్తర రాజ్యం పై భాగాన్ని, కింద భాగం రెండు యూదా ఇశ్రాయేలుగా విడిపోయింది.
ఓ పక్క రహబాము, మరో పక్క యెరోబాము, ఇరువురు పరిపాలించడము జరిగింది. యూదా రాజులు కొంతమంది దేవునికి అనుకూలంగా ప్రవర్తించారు. ఇశ్రాయేలు రాజులైతే దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన వారిలో ఎక్కువగా లేదు. యూదాలో ప్రవచనాలు చెప్పినటువంటి వారిలో ప్రాముఖ్యుడు ఈ యెషయా. ఇశ్రాయేలులో కూడా మంచివారు ఉన్నారు, ఏలియా, ఎలీషా లాంటి వారు. కానీ యూదాను పరిపాలించేటువంటి ఆ రాజుల్లో ఒకడైనటువంటి ఉజ్జియా పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన కాలంలో యెషయా ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఈ దర్శనంలో యెషయా దేవుని యొక్క పిలుపునందుకున్నటువంటి వాడుగా, తన సేవకు నిలబడుతున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. రాజైన ఉజ్జియా మృతి నొందినటువంటి సంవత్సరమున అతడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు? రాజైనటువంటి ఉజ్జియా అనగా ఈ రాజైనటువంటి ఉజ్జియా ప్రారంభంలో చాలా మంచివాడు. ఇతడు చాలా తక్కువ కాలంలో రాజైనటువంటి వాడుగా ఉన్నాడు. ప్రారంభంలో భక్తిగా, విశ్వాసంగా, దేవునికి అనుకూలమైనటువంటి ఆ జీవితాన్ని ఇతడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. చూద్దాం బైబిల్ భాగంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదవగా విందాము. 2వ దినవృత్తాంతాలు 26:3. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. చూసారా, ఇతడు పరిపాలనకు సింహాసనాన్ని ఎక్కినప్పుడు అతని వయసు 16 ఏళ్ల వాడు, అంటే 16 ఇయర్స్. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, అంతేగా, చాలా తక్కువ వయసులో అతడు రాజైనటువంటి గొప్ప భాగ్యము కలిగింది. అతడు ఎన్ని సంవత్సరాల వరకు ఏలాడంటే 52 సంవత్సరములు ఏలను. చూసారా, ఎన్ని సంవత్సరాలండి? 52 సంవత్సరాలు. వాటి ప్రివిలేజ్. నేను అనుకుంటాను కదా, దావీదు ఏలింది 40, సొలొమోను 40, సౌలు 40. కానీ ఇతడు 52 ఏళ్ళు పరిపాలన చేశాడు. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈయన గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి బైబిల్ భాగంలో. చూడడానికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. 5వ వచనం చదువుగా విందాం. 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్రయ దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిన. చూసారా, అతడు యెహోవాను ఆశ్రయించాడు అనగా బైబిల్లో ఆశ్రయించడం అన్నా, విశ్వసించడం అన్నా, ఆయన యొద్దకు చేరటం అన్న ఒకటే అర్థం. అంటే ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. హల్లెలూయా. తన నమ్మిక, తన విశ్వాసము, తన ఆధారము దేవుడే అని అతడు యెహోవాను ఆశ్రయించెను. యెహోవా అతన్ని వర్ధిల్ల చేసెను. చూసారా, ఈ ఉజ్జియాను దేవుడు వర్ధిల్ల చేశాడు. కారణం ఏంటంటే అతని నమ్మిక, అతని విశ్వాసము దేవుని యందు కలిగింది. అంతేకాకుండా తన
తండ్రిలాగా, తండ్రి కూడా మంచి వ్యక్తి. 4వ వచనంలో చూస్తాం ఆ మాట. అతడు తండ్రి అమధ్య చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థమైనటువంటి ప్రవర్తన. యథార్థత అంటే ఏంటి? ఎక్కడ ఉన్నా ఒకే రీతిగా ఉంటమే యథార్థత కదా. మనుషులు చూస్తున్నప్పుడు చక్కగా ప్రవర్తిస్తాం, రహస్యంగా ఉంటే ఇష్టానుసారంగా ఉంటామా? అది యథార్థత కాదు. ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండడమే యథార్థత. ఇతడు తన తండ్రి వలె యథార్థమైనటువంటి చక్కని జీవితాన్ని ఉజియా కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెప్తుంది 7వ వచనంలో, దేవుడు అతనికి సహాయం ఫిలిష్తీయులతోనూ గర్భాయంలో నివసించే అరాబీలతోనూ అమోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. హల్లెలూయా. చూసారా, ఫిలిష్తీయులు అంటే గొలియాతులు అనమాట. గొలియాతు వంశస్థులు ఫిలిష్తీయులు చాలా బలవంతులు, ఆజానుభావులు. అలాంటి వాళ్ళతో కూడా ఈ యవనస్తుడు 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి రాజు యుద్ధం చేసినప్పుడు బైబిల్ చెబుతుంది, దేవుడు అతనికి సహాయము చేసెను. కారణం ఏంటి? అతడు దేవుని ఆశ్రయించాడు కనుక గొప్ప గొప్ప బలవంతుల్ని, శూరుల్ని, యుద్ధ వీరుల్ని కూడా అతడు జయించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మహోన్నతమైనటువంటి జీవితం, రాజుగా అతడు ఉన్నాడు. దేవుని వాక్యంలా చలవిస్తూ ఉంది. 15వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 26, 15 క్రింద భాగం చదవమ్మా. క్రింద భాగం, అతడు స్థిరపరచు. ఆ మాట చదువు. అతడు స్థిరపరు వరకు అతడు ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను కనుక అతడి కీర్తి దూరముగా వ్యాపించారు. చూసారా, అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయం. వాట్ వండర్ఫుల్ హెల్ప్, మిరకలస్ హెల్ప్ ఆయనకు. అతడు దేవుని యందు యథార్థంగా ప్రవర్తించడం చేత అతనికి ఏ సహాయం కలిగింది? ఆశ్చర్యం అంటే ఏంటి? కళ్ళు కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం. అలాంటి సహాయం, అనుకోని సహాయం, ఎట్టించి వస్తుందో సహాయం తెలియదు, కానీ సహాయం రావటమే ఆశ్చర్యకరమైనటువంటి సహాయం. దేవుడికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. కానీ ప్రియులారా, అతడు నిలబెట్టుకోలేనటువంటి వాడుగా మారిపోయాడు. 16వ వచనం చదవగలదా? అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడని యెహోవా మీద ద్రోహము చేయగా చారిపిడారా. అతడు స్థిరపరచబడిన తరువాత చూసారా, అతడు ఏం చేశాడు? చాలామంది రక్షణ పొందినప్పుడు ఎంతో భయభక్తులతో ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత గర్వం, నాకేంటి, ఈయన కూడా అదే చేశాడు, నాకేంటి, నేను రాజును కదా, నేను ఏది చేసినా చెల్లుద్దని అతను ధూపం వేయడానికి బలిపీఠం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అనగా మందిరానికి 3 భాగాల్లో మధ్య భాగంలో ఉంటుంది. యాజకులు, లేవీలు, కహాతు వంశకులు మాత్రమే వెళ్తారు, ఆ కుటుంబం మాత్రమే. కానీ ఇతడు నాకేంటి అన్నటువంటి స్థానం వచ్చేసింది. కొంతకాలం గడిచేసరికి ప్రియులారా, భయంకరమైనటువంటి దృష్టి. కారణం ఏంటి? ఆయన భాగాన్ని చదువుకుని ముందు కొనసాగుదాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. అంతట యోధా జనులందరూ 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని
అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఉజ్జియాకు కేవలము 16 ఏండ్లు, చిన్న వయసులోనే, ఇంటర్మీడియట్ వయసులోనే అతడు దేవుని ప్రజలైన యోధా జనాంగానికి రాజు అవటం అనేటువంటిది దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప భాగ్యం అయ్యింది. అతడు 52 సంవత్సరాలు పరిపాలించడం అంటే అది గొప్ప విషయం. ఎందుకో తెలుసా? దావీదు, సౌలు, సొలొమోను వాళ్ళు కేవలం 40 ఏళ్ళే పాలించారు. కానీ బైబిల్ చెబుతుంది ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని దర్శనాన్ని చూసేటువంటి వాడుగా ఉన్నాడు. 5వ వచనంలో అతని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్కరయ్య దినాలలో, అనగా ఇతడు దేవుని యందు భక్తితో ప్రార్థనలో ఉండేవాడు కనుక దేవుని యొక్క ప్రత్యక్ష దర్శనము ఇతడు కలిగి ఉన్నాడు. ఒక బైబిల్ ఎలా సెలవిస్తుంది? వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ ఆర్ పెరిష్ అంటది. అనగా దర్శనము లేని చోట జనులు నశించెదరు. అందువల్ల ఇతడు ఒక దర్శనము కలిగి దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రజలను పరిపాలన చేసేటువంటి వాడుగా ఇతడు ఉన్నాడు. ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం అంటే అయింది. రాజ్యాన్ని అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పరిచినటువంటి వాడుగా ఇతడు ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ఫిలిష్తీయులతోనూ గుర్బాయుల్లోనూ నివసించిన అరాబీలతోనూ యెహూబీలతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. దేవుడే సహాయం. గాడ్ హెల్ప్డ్ హిమ్. యుద్ధము యెహోవాదే, దేవుడే సహాయం చేశాడు అంత ఉన్నతంగా. అంతేకాకుండా ఇతడు ఫిలిష్తీయులు జయించాడు. 6 మూల జాడు ఫిలిష్తీయులు వారు ఉన్నతమైన దేవులు. అలాంటి వారిని కూడా జయించడం, వ్యవసాయాన్ని అభివృద్ధిపరచడం. అంతేకాకుండా ఇతడు దేవుని మీద ఆధారపడినంత కాలం కూడా ఆశ్చర్యకరమైనటువంటి సహాయము దేవుడినకు ఇచ్చుటను బట్టి రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలన చేశాడు. అయితే అతడు స్థిరపరచబడిన తరువాత చూసారా, ఇతడు దేవుని యందు యోగ్యుడిగా అంగీకారంగా ఉన్నంత కాలము వర్ధిల్లాడు, సహాయం పొందాడు. అయితే ఇతడు వర్ధిల్లిన తర్వాత, కీర్తి ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఇతడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో యాజకులు మాత్రమే వెళ్ళేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ఇతడు వెళ్ళాడు. హెచ్చరించారు యాజకులు, ఉజ్జియాను వెళ్ళకూడదు, అది లేవి గోత్రం మాత్రమే వెళ్ళాలి, యాజకత్వము యాజకులు మాత్రమే చేయాలి, నీవు భౌతికమైన రాజ్యానికి మాత్రమే అధికారివి. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వెళ్ళేటువంటి రాజ్యంలోనికి, అనగా ఆ దేవ సంబంధమైనటువంటి యాజక సంబంధమైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళడానికి నువ్వు పాత్రుడు కాదు అని చెప్పినప్పటికీ కూడా ఉజ్జియా నాకేంట్లే, నేను రాజును కదా, నన్ను ప్రశ్నించేవారు ఎవరూ లేరు, నేను చెప్తే అందరూ చేయాల్సిందే అన్నటువంటి ఆ స్వగర్వం ఆయనలోకి వచ్చేసింది. క్రీస్తునందు ప్రియులారా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అందువల్ల గర్వం అనేటువంటిది లూసిఫర్ లక్షణం, సాతాన్ లక్షణం. ఇతడు అలాంటి గర్వం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల ఇతడు యాజకత్వం చేసేటువంటి వాడుగా దేవాలయంలోనికి ప్రవేశించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది, 16వ వచనం చదువుతున్నాను. అయితే అతడు స్థిరపరచబడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూప పీఠం మీద ధూపం వేటికై యెహోవా మందిరంలో ప్రవేశించిన తన దేవుడని యెహోవా మీద ద్రోహము చేయగా దేవుని మీదే ద్రోహం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, తన నాశనాన్ని ఆయనే తెచ్చిపెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. 19వ వచనం చదువుతున్నాను. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపర్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము
చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుటనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. యాజకులు చూస్తూ ఉండగానే కుష్ఠరోగము పుట్టెను. కుష్ఠరోగం అనేటువంటిది భయంకరమైంది. ముందు లేదు ఆ రోజుల్లో, అది పాపానికి గుర్తుగా ఉంది. ఇతడు దేవుని సన్నిధిలో యెహోవాకు ద్రోహం చేసి మహాపాతకం చేసినటువంటి వాడు ఉన్నాడు కనుక దేవుని ఉగ్రత వెంటనే ఆయన మీదకి వచ్చింది. యాజకులు చూస్తూ ఉండగానే అతడు కుష్ఠరోగము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఎంతో సిగ్గు కదా, అవమానం కదా. పైగా ఏ ప్రక్కన వచ్చినట్టయితే కుష్ఠరోగం బాగుండేది, కానీ అతడు సాక్షాత్ నుచుట మీదనే అందరూ చూస్తుండగానే సిగ్గు, అవమానం, నింద, అపవిత్రమైనటువంటిది ఆ జబ్బు, అలాంటి రోగము. కారణం ఏంటి? ఇతడు యాజకుల మీద తిరుగుబాటు చేయటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, చెప్పినా వినకపోవడం, అవిధేయతను కలిగి ఉండడము, నాకేంటి అనుకోవడము, వీటిని బట్టి అతడు నుసుట కుష్టు పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ఎంత భయంకరమైనది. దేవుని రాజ్యాన్ని అనగా యోధా రాజ్యాన్ని ఎంత చక్కగా పరిపాలించాడు ఆయన, ఎంతో అభివృద్ధి పరిచాడు ఆయన. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. కానీ అతని అవిధేయత, అతని గర్వము, మాట వినకపోవడము ఎంత పతనానికి గురైపోయినటువంటి వాడుగా, కుష్ఠరోగం కలిగినటువంటి వాడుగా యాజకులు చూస్తూ ఉండగానే అతడు కుష్టు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్ చెప్తూ ఉంది, గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటకి వెళ్ళగొట్టిరి. యెహోవా తాను మొత్తునని ఎరిగి బయటకు వెళ్ళుటకు అతడు త్వరపడెను. 20వ వచనం చదివాను, చూసారా? యెహోవా మొత్తెను. కారణం ఏంటి? ఇతరుల చేత రాజు చెప్పించుకుంటున్నాడు. రాజు సర్వాధికారి, ఇతరుల చేత చెప్పించుకునేటువంటి వాడు కాదు. కానీ ఇప్పుడు అతను ఇతరుల చేత చెప్పించుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడిందంటే గర్వము ఎంత దానికి దిగదార్చిందో మనము చూడగలుగుతాం. క్రీస్తునందు ప్రియ జనులారా, 21వ వచనం చదువుతున్నాను. రాజైన ఉజ్జియా తన మరణదినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. చూసారా? అతను కుష్ఠరోగి కనుక, కుష్ఠరోగులు అపవిత్రమైనటువంటి రోగం అది. దేవుని మందిరంలోకి వెళ్ళకూడదు కనుక అతడు రాజు అయి ఉన్నాడు, ధనవంతుడు కనుక ప్రత్యేకంగా ఇంటిలో పెట్టబడ్డాడు. అదే సామాన్య ప్రజలైతే సమాజానికి దూరంగా ఆయన గాలి ఎవరికి చోకకుండా నికృష్టమైనటువంటి జీవితాన్ని గడపవలసి వచ్చేది. కానీ అతను రాజు కనుక, అధికారం కలిగినటువంటి వాడు కనుక, ఉన్నతమైనటువంటి స్థితిలో అతను ఉన్నాడు కనుక తనకున్న రోగాన్ని బట్టి బ్రతుకాలం అంతా కూడా ఆ కుష్ఠరోగం అనేటువంటి శాపం చేత ఒక గృహంలో అతడు ఉంచబడినటువంటి వాడుగా ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన స్థితి, ఆయన గర్వమే, ఆయన విధానమే ఆయన అంతగా దిగదార్చినటువంటిదిగా ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవులారా, 22వ వచనంలో ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గురించి ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా రాసెను. చూసారా? ఈ ఉజ్జియా మృతి పొందినటువంటి సమయంలో యెషయా దర్శనాన్ని చూశాడు, ప్రభు సేవలోకి వచ్చాడు. ఉజ్జియాను గురించిన విషయాలన్నీ కూడా యెషయా గ్రంథస్థం చేసినటువంటి వాడుగా, అనేకులకు బుద్ధి కలగడానికై ఇతను చరిత్రను లిఖించినటువంటి వాడుగా యెషయాను మనము చూడగలుగుతాము. క్రీస్తునందు ప్రియులారా, ఉజ్జియా జీవితము ముగించబడింది. కారణం, దేవుని యందు భయభక్తులు కలిగినంత కాలం అతను వదిలాడు. ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయం కలిగింది. అతని కీర్తి ప్రతిష్టలు వ్యాపింపచెందాయి. కానీ ఆయనలో ఒకటే గర్వము,
యాజకుని మాట వినకపోవడము, అవిధేయత కలిగి ఉండడము, ఈ 3 విషయాల చేత జీవితకాలం అంతా కూడా కుష్ఠరోగంతో అపవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మరణించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఉజ్జియా ప్రారంభంలో ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడో ప్రభువునందరి మనము భయభక్తులు కలిగినటువంటి వారంగా యెహోవాను ఆశ్రయించుతూ ఆయన ద్వారా మేలు పొందేటువంటి వారికి ఉండాలని. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది. ఇతను గర్వించి చెడిపోయాడు, కానీ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృపలో ముందు కొనసాగదాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. యోధారాజు అయిన అజర్యా ఏలుబడిలో 35వ సంవత్సరమందు యెరోబాము కుమారుడైన జక్కర్యా షోమ్రోన్లో ఇశ్రాయేలు వారి మీద 6 నెలలు ఏలెను. క్రీస్తునందు ప్రియులారా, ఈ 25వ అధ్యాయంలో 5 మంది ఇశ్రాయేలు రాజులు మనం చూస్తూ ఉంటాం. ఈ 5 మంది రాజులు కూడా కుట్రలతో, హత్యలతో రాజ్యాన్ని పరిపాలించినటువంటి వారుగా ఉన్నారు. యెరోబాము కుమారుడైనటువంటి జక్కర్యా 6 నెలలు మాత్రమే పరిపాలించాడు. 6 నెలల్లో కూడా ఇతను ధర్మశాస్త్రాన్ని పాటించకుండా తన పితరులు చేసినట్టుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము చేయొచ్చు క్రూరమైనటువంటి పరిపాలన అతను అందించాడు. కనుక షల్లూము అతని మీద పడి చంపి షల్లూము రాజు అయినటువంటి వాడుగా ఉన్నాడు. యెహూతో దేవుడు వాగ్దానం చేశాడు, తన జీవితాన్ని బట్టి నీ సంతానము 4 తరముల వరకు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతారని యెహూతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాక్యాన్ని చదువుదాము. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కావున యెహోవా యెహూతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబములకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్యాన్ని సింహాసనం మీద ఆశీర్లు అవుతారని యెహూతో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక వాగ్దాన ప్రకారము యెహూ కుమారుడు పరిపాలించారు. అనంతరము మరొకరు అనగా షల్లూము పరిపాలించినటువంటి వాడుగా ఉన్నాడు. 13వ వచనాన్ని చదువుతున్నాను. యోధారాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యబ్బేజు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోన్లో 1 నెల దినములు ఏలిను. ఈ షల్లూము ఇశ్రాయేలును కేవలము 1 నెల రోజులు మాత్రమే పరిపాలించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ షల్లూము పరిపాలన ముగిసిన తర్వాత మనోహము ఇతడు గాదీ కుమారుడు తిర్సాలో నుండి బయలుదేరి వచ్చి షోమ్రోన్లో షల్లూమును చంపి ఇతడు రాజు అయినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా షల్లూము పరాక్రమవంతుడైనటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాము. ఇతడు అనగా ఈ షల్లూము మనోహేము రాగా తిప్పావు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడు వారందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామాలన్నింటినీ కొల్లకొట్టి అచ్చట గర్భిణీసులందరినీ గర్భములను చింపెను. మనోహేము పరాక్రమం కలిగినటువంటి వాడు, రాజ్యాన్ని విస్తరింపజేసి ఇటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ మనోహేము
తిప్పావు పట్టణం మీదకి వచ్చినప్పుడు వారు అనుమతించలేదో అతను క్రూరత్వాన్ని ప్రదర్శించేటువంటి వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? గర్భిణీ స్త్రీల యొక్క గర్భాలనే అటువంటి వాడు అనగా క్రూరాతి క్రూరంగా మనాహేము పాలన కొనసాగించినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. వీళ్ళారా, ఈ మనాహేము పాలన ముగించడానికి కారణం ఏంటంటే పెహాహు అనేటువంటి రాజు ఇతని మీద పడి చంపినటువంటి వాడుగా ఉన్నాడు. చదువుతున్నాను వాక్య భాగంలో 17వ వచనం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. యూదారాజు అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మనాహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోన్లో 10 సంవత్సరములు ఏలినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి తరుణంలో ఇతడు దేవుడి దృష్టికి అనుకూలమైనటువంటి వ్యక్తి కాదు. దుర్మార్గంగా పాలన చేశాడు. యెరోబాము చేసినట్టే చెడునడతలు నడుస్తూ దేవుడి దృష్టికి చెడు నడిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మనోహేము కాలంలోనే అష్షూరు రాజు అయిన పూలు దేశం మీదకు దండెత్తి రావటము జరిగింది. అయితే ఈ మనోహేము తెలివైనటువంటి వాడుగా ఉన్నాడు. ఇతడు తన దేశంలో ఉన్నటువంటి ధనవంతుల దగ్గర 2000 మణుగుల వెండి పోగేసి తన మీదకు రాకుండా, తన రాజ్యాన్ని ఆక్రమించకుండా అతనితో సంధి చేసుకొని తనకు 2000 మణుగుల వెండి ఇచ్చి ఈ అష్షూరు రాజును పూలును పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పూలు అష్షూరు అనగా నినివే పట్టణం నుండి వచ్చాడు పరక్రమవంతులు వాళ్ళు. అందువల్ల ఈ మనోహేము రాయబారాన్ని పంపి తాను కోరిన విధంగా అతడు వెండి ఇచ్చి పరిపాలించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే ఈ మనోహేము పరిపాలన చేస్తున్నాడో, మనోహేము చనిపోయిన తర్వాత పెకక్యా అతని మారుగా రాజు అయినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా మనోహేము చనిపోయిన తర్వాత పెకక్యు రాజు అయినటువంటి వాడుగా ఉన్నాడు. 23వ వచనం చదువుతున్నాను. యూదారాజు అజర్యా ఏలుబడిలో 55వ సంవత్సరం నందు మనహేము కుమారుడైన పెకక్యా షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలిను. ఈ పెకహు షోమ్రోన్ అనగా సమరయలో ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరాలు ఏలినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇతడు యెరోబోము వలె పాపం చేయొచ్చు, తన ప్రజలను యోగ్యమైనటువంటి పాలన అందించినటువంటి వాడు కాదు. కనుక అతని కింద పనిచేయబోయేటువంటి పెకహు కుట్ర చేసి అతన్ని జయించి పెకహుకు రాజు అయినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, పెకహు ఈ చంపి పెకహ్యాని చంపి పెకహు రాజు అయినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియాదినులారా, ఎప్పుడైతే ఈ పెకహు పరిపాలన చేస్తున్నాడో మరొకసారి షోమ్రోను రాజు ఇశ్రాయేలు మీదకు దండెత్తి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆ వచనాన్ని చదువుతున్నాను. 29వ వచనం. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఇయోను పట్టణమును, అబ్బేస్కా తాయక పట్టణమును, ఎనోయాహు పట్టణమును,
కేదేషు పట్టణమును, హసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నప్తాలి దేశమంతటి పట్టుకొని అచ్చట్నున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. చూసారా, మరొకసారి ఈ ఇశ్రాయేలు రాజు మీదకు ఈ షోమ్రోను రాజు వచ్చాడు. క్రీస్తునందు ప్రియ దూరులారా, మన ఏమో అయితే తెలివిగలవాడు కనుక డబ్బులిచ్చి అనగా వెండిచ్చి అతడు పరిపాలన చేశాడు. కానీ మరలా వెండికి ఆశపడి మరలా వచ్చాడు షోమ్రోను అనగా ఈ నినివే పట్టణం నుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి చదివినటువంటి పట్టణాల నుండి మనుషులను అతడు తీసుకెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక పిల్లరా, ఈ పెహాకు జయించేటువంటి శక్తి లేనటువంటి వాడు ఉన్నాడని మనము గమనించవచ్చు. క్రీస్తునందు ప్రియ జనులారా, అష్షూరు రాజు వచ్చి చెరగా ఇశ్రాయేలు వారిని తీసుకుని పోయినటువంటి వాడుగా ఉన్నాడు. 30వ వచనం చదువుతున్నాను. అప్పుడు యాలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెహాకు మీద కుట్ర చేసి అతని మీద పడి అతను చంపి యోధారాజు ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 25వ సంవత్సరమున అతనికి మారుగా రాజైను. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే షోమ్రోను నుంచి వచ్చి రాజు జయించుకొని వెళ్ళాడో, హోషి అనేటువంటి ఈయన ఈ పెహాకును చంపి హోషేయ రాజు అయినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ విధంగా ఇశ్రాయేలు రాజులందరూ కూడా కుట్రలు హత్యలతో రాజ్యాన్ని పరిపాలించినటువంటి వారుగా ఉన్నారు. 32వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెహాకు ఏలుబడిలో 2వ సంవత్సరమున యోధారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలనారంభించెను. క్రీస్తునందు ప్రియులారా, యోతాము ఉజ్జియా కుమారుడు. ఇతడు పరిపాలించినటువంటి వాడుగా ఉన్నాడు. ఉజ్జియా కుమారుడైనటువంటి యోతాము నీతి న్యాయాలతో పరిపాలించాడు. అంతేకాకుండా దేవునికి యోగ్యమైనటువంటి జీవితాన్ని అతడు జీవించాడు. ఉజ్జియా అయితే దేవుని పరిశుద్ధ ప్రదేశంలోకి వెళ్ళి యాజకులు చేసేటువంటి బలి అర్పణ చేసి నుదుటున కుష్టు పుట్టి చనిపోయాడు. కానీ ఇతడు తన తండ్రిని మాదిరిగా చేసుకుని చెడు నడత నడిచినటువంటి వాడు కాదు. శ్రేష్టమైనటువంటి పాలన, అంతేకాకుండా పరిపాలించినటువంటి యోధా ఇశ్రాయేలు రాజులందరిలో కూడా ఏదో ఒక చెడుతనమైనటువంటిది ఉన్నది. కానీ ఈ యోతాములో ఏ చెడు లేదు. ఇతడు సాధారణమైనటువంటి మరణాన్ని పొందినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యోతాము మంచి పరిపాలనాదక్షుడుగా ఇతడు ఉన్నాడు. దేవునికి యోగ్యమైనటువంటి జీవితాన్ని ఇతడు గడిపినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. 38వ వచనం చదువుతున్నాను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడిను. అతని కుమారుడైన అహాజు అతనికి మారుగా రాజాయను. ప్రియులారా, యోతాము యూదావారిని శ్రేష్టమైనటువంటి దేవునికి అనుకూలమైనటువంటి యథార్థమైనటువంటి హృదయంతో దేవుని మహిమపరిచినటువంటి వాడుగా శ్రేష్టమైనటువంటి పాలనను అతడు అందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క 15వ
అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తే ఇశ్రాయేలు యొక్క రాజులందరూ హత్య చేస్తూ కుట్రలు చేస్తూ పరిపాలించారు. కానీ యోధా రాజు అయినటువంటి ఉజ్జియా కుమారుడైన ఉజ్జియాకు మరొక పేరు ఉంది. అతనికి అటువంటి మరొక పేరు అజర్య కుమారుడైనటువంటి ఈ యోతాము శ్రేష్టమైనటువంటి పరిపాలన అందించి తన పితరులతో నిద్రించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ అధ్యాయాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించాడు, ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పొంది తన అనంతరము తన కుమారుడైన యోతాము కూడా ఉజ్జియాను అనుసరించి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పరిపాలన అందించి దేవునికి యోగ్యంగా ఉండి యెరూషలేములో పాతిపెట్టబడి దేవునికి అనుకూలమైనటువంటి వాడు ఉన్నాడు. కనుక మనము కూడా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ యోగ్యమైనటువంటి వారుగా ప్రభు కృపలో ముందు కొనసాగుదాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో నష్టాల్లో వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సు పొందట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింపు చేయమని యేసు దివినామని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.